అందరికీ నమస్తే అండి. మన ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి, సైన్స్, టెక్నాలజీ, పర్యావరణం ఈ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద ఒక పెద్ద బాధ్యత ఉంది. పవన్ కళ్యాణ్ గారి క్రెడిబిలిటీకి పరీక్ష ఖచ్చితంగా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వారాహి విజయయాత్ర చేస్తున్న సందర్భంలో బహుశా మొదటి దశ వారాహి విజయయాత్రలోనో రెండో దశలోనో ఒక పెద్ద సంచలనమైన ఆరోపణ చేశారు. అది జాతీయ స్థాయిలోనే చర్చనీయాంశంగా మారింది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మన రాష్ట్రంలో దాదాపుగా 32,000 మంది మహిళలు మిస్ అయ్యారు, అదృశ్యమయ్యారు అని ఒక ఆరోపణ చేశారు. ఆ తర్వాత సందర్భంలో కూడా ఆయన అదే ఆరోపణ చేసి నేను కట్టుబడి ఉన్నాను, నాకు కేంద్ర నిఘా వర్గాల నుంచి నాకు పక్కా సమాచారం వచ్చింది అని చెప్పుకొచ్చారు. అది వైసీపీ వాళ్ళు కౌంటర్లు ఇచ్చారు. చాలా పెద్ద సంచలన ఇష్యూ జరిగింది. మొత్తం బాగా వైరల్ అయింది, బాగా స్ప్రెడ్ అయింది. నిజంగా అది మహిళల్లో ఒక రకమైన అభద్రతా భావాన్ని క్రియేట్ చేసింది. మహిళల్లో, న్యూట్రల్గా ఉండే మహిళల్లో వైసీపీ పట్ల విరక్తి వచ్చేలా చేసింది. పవన్ కళ్యాణ్ గారిని కూడా ఒక దశకు తీసుకువెళ్ళింది. ఆయన మీద మీడియా ఫోకస్ చేసేలాగా, ఆయన మాటలు, ఆయన చెప్పే అంశాలను బాగా వినేలాగా. ఎందుకంటే కేంద్రం స్థాయిలో ఆయనకు సమాచారం ఉండే ఉంటుంది, అందుకే చెప్పుంటారు, అందుకే ఆయన అంత ధీమాగా మాట్లాడి ఉంటారు అనిపించింది. సో ఇప్పుడు ఏంటి, అధికారంలోకి వచ్చారు. ఆయన ఆరోపణ చేసి 1 ఇయర్ దాటింది, అధికారంలోకి వచ్చారు. మరి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పోలవరంలో అవినీతి మీద, అమరావతి ధ్వంసం మీద, వైసీపీ కార్యాలయాల మీద, ఋషికొండ మీద, గత ప్రభుత్వం చేసిన అనేక తప్పుల మీద మాట్లాడుతున్నారు కదా. గత ప్రభుత్వం చేసిన అనేక వ్యవహారాలు, అనేక తప్పుల మీద ఈ ప్రభుత్వం మాట్లాడుతోంది. రేపు ఎల్లుండో ఒక 4-5 రోజుల్లో శ్వేతపత్రాలు కూడా రిలీజ్ చేయడానికి సిద్ధపడుతున్నారు. ఇసుకలో జరిగిన అవినీతి, మద్యంలో జరిగిన అవినీతి, గనుల్లో జరిగిన అవినీతి, పోలవరంలో జరిగిన అవినీతి, విద్యుత్తు కాంట్రాక్టులు, ఒప్పందాలు, పర్యావరణం, వీటన్నిటి మీద శ్వేతపత్రాలు రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. మరి ఈ టైంలో అదృశ్యమైన 32,000 మంది మహిళలు ఎక్కడ? పోనీ దొరకరు. గతంలో అదృశ్యమయ్యారంటే ఇప్పటికిప్పుడు దొరకరు, కష్టమే. కానీ దాని మీద ఈ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోబోతోంది అనేది చెప్తే బాగుంటుంది. బహుశా దాని మీద అట్లీస్ట్ హోంశాఖ మంత్రి గారు అనిత గారు కూడా ఏమీ మాట్లాడాల. ఎందుకంటే తన సహచర మంత్రి, తాము భాగస్వామ్య పక్షం, ఎన్డీఏలో కీలక పక్షంగా ఉన్న జనసేన పార్టీ అధినేత, ప్రస్తుతం మంత్రిగా ఉన్న వ్యక్తే చేశారు గతంలో ఆరోపణలు 32,000 మంది మహిళలు మిస్ అయ్యారని. సో ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కాబట్టి ఆ 32,000 మందిని వెనక్కి పిలిపిస్తారా, లేదా పర్టికులర్గా కొన్ని ఉదాహరణలు తీసుకొని, కొన్ని కేస్ స్టడీస్ తీసుకొని సెపరేట్గా ఒక విచారణ కమిటీని నియమించి ఏమైనా విచారణ చేపిస్తారా అనేది ఇంపార్టెంట్. అలాగే వాలంటీర్లు డేటా చోరీ చేశారు. ఈ డేటాను హైదరాబాద్లోని ఏఎస్ఓ అనే ఒక సంస్థకు అమ్మేశారు. ఆ సంస్థలో ప్రజల వ్యక్తిగత డేటా ఉంది అని గతంలో ఆరోపణలు చేశారు. టీడీపీ చేసింది, ప్లస్ పవన్ కళ్యాణ్ గారు చేశారు. మరి ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది. ఆ డేటాను వెనక్కి తీసుకుంటారా లేదా? ఎఫ్పిఓ ఆ సంస్థ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటారా లేదా? ఇది ఇంపార్టెంట్. ఈ 2 అంశాలు చాలా పెద్ద అంశాలు. ఈ 2 వీళ్ళు తప్పు చెప్పారా, నిజం చెప్పారా అనేది మనం ఇప్పుడు మాట్లాడక్కర్లా. కానీ వీళ్ళు వేసే అడుగులు, వీళ్ళు చేసిన ఆరోపణలకి ఇప్పుడు వీళ్ళు ఆధారాలు సంపాదించాలి. వీళ్ళు చేసిన ఆరోపణలకి ఇప్పుడు వీళ్ళు చర్యలు తీసుకోవాలి. తీసుకుంటేనే వీళ్ళ మీద నమ్మకం నిలబడుతుంది. లేకపోతే చూడండి, గతంలో వైసీపీ వాళ్ళు పిచ్చి పిచ్చి ఆరోపణలు చేశారు చంద్రబాబు గారి మీద. అదేంటది పింక్ డైమండ్ అని, లేదంటే కమ్మ డిఎస్పీలని, కమ్మ వాళ్ళకి డిఎస్పీ ప్రమోషన్లు ఇచ్చారని ఫేక్ ఆరోపణలు చేశారు. అది ఫేకు అని తెలిసిపోయింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక మళ్ళీ దాని గురించి మాట్లాడలేదు కాబట్టి వైసీపీని ఫేకు అన్నారు. ఫేక్ పార్టీ అన్నారు, తిరస్కరించారు. మరి ఇప్పుడు జనసేనకు ఆ ముద్ర పడకూడదు, తెలుగుదేశం పార్టీకి ఆ ముద్ర పడకూడదు. వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు చేసిన ఆరోపణ కట్టుబడి ఉండాలి, దాని మీద మాట్లాడాలి. వైసీపీ 2019లో అధికారంలోకి వచ్చాక పింక్ డైమండ్ గురించి మాట్లాడలేదు, అలాగే ఆ డిఎస్పీల ప్రమోషన్ల గురించి మాట్లాడలేదు. వాళ్ళు చేసిన ఆరోపణలు వాళ్ళే మాట్లాడలేదు. కానీ వీళ్ళు చేసిన ఆరోపణలు వీళ్ళు మాట్లాడాలి, లేకపోతే వీళ్ళకి తేడా ఉండదు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద ఒక పెద్ద బాధ్యత ఉంది. ఆ 32,000 మంది మహిళల విషయంలో ఎంక్వైరీ చేయిస్తారా? ఎక్కడెక్కడ ఉన్నారు? అట్లీస్ట్ ఒక 10,000 మందినైనా వెనక్కి తీసుకొస్తారా? వాళ్ళు ఎందుకు వదిలేసి వెళ్ళిపోయారు, ఏ విధంగా అదృశ్యమయ్యారనేది ఏమైనా ఎంక్వైరీ, ఒక ప్రత్యేకమైన కమిటీ వేసి, సిట్ వేసి విచారణ చేపిస్తారా?
అలాగే ఈ డేటా చోరీ ఘటనల మీద ఏమైనా సీరియస్గా దర్యాప్తు చేపిస్తారా, చట్టపరమైన చర్యలు తీసుకుంటారా లేదా, మహిళలకు ఎటువంటి భద్రత కల్పించబోతున్నారు, ఇవన్నీ ఈ వ్యవహారాలన్నీ కూడా కొత్త ప్రభుత్వం చెప్పాలి. చెప్తే నమ్మకం గెలుచుకుంటారు. లేకపోతే రాజకీయ నాయకులంటే ఇంతేనరా బాబు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్ని పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తారు, అధికారంలోకి వచ్చాక దాన్ని పట్టించుకోరు అని ప్రజలు తిట్టుకునే పరిస్థితి వస్తుంది. సో వైసీపీ ఆ కల్చర్కి అలవాటు చేసింది. ఆ కల్చరు టీడీపీ అండ్ జనసేన ఫాలో అవ్వదు అని కోరుకుందాం. సో ఈ 32,000 మంది మహిళల విషయంలో నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఇంకా మించిపోలే. 6 నెలల తర్వాత మాట్లాడినా పర్లా, ఇప్పటికిప్పుడు సమయం మించిపోలేదు. అర్జెంటుగా మాట్లాడాల్సిన పని లేదు. ఒక 6 నెలల తర్వాత అయినా సరే, ఇదిగో నేను సో టైంలో ఒక ఆరోపణ చేశా, ఆ ఆరోపణకు కట్టుబడి ఉన్నా, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 6 నెలల్లో మా ప్రభుత్వం ఇలా వర్క్ చేసింది కాబట్టి ఇంతమంది మహిళలను వెనక్కి తెప్పించాం, వాళ్ళు ఈ విధంగా అదృశ్యం అయ్యారు అని ఎక్స్ప్లెయిన్ చేయాలి. లేదు, కేంద్ర నిఘా వర్గాల సమాచారం అన్నారు కాబట్టి కేంద్రానికి లేఖ రాయండి సింపుల్గా. అధికారిక హోదాలో, డిప్యూటీ సీఎం హోదాలో, లేదంటే సీఎం హోదాలో కేంద్రానికి ఒక లేఖ రాసేయండి. కేంద్రానికి ఇలా లేఖ రాసిస్తే సరిపోద్ది కదా, ఇదిగో మా రాష్ట్రంలో ఎంతమంది మిస్ అయ్యారు, మాకు దర్యాప్తు కావాలి, నాకు కేంద్ర నిఘా వర్గాల సమాచారం వచ్చిందని లేఖ రాసేయండి, అప్పుడైనా సరిపోద్ది. ఏదైనా సరే రకరకాల మార్గాలు ఉంటాయి. ఏదో ఒక మార్గంలో చేసిన ఆరోపణ కట్టుబడి ఉండాలి, బాధ్యత తీసుకోవాలి, నిరూపించాలి, నమ్మకం గెలుచుకోవాలి. థ్యాంక్ యూ.